కార్బన్ ఇలా స్ట్రైట్ చైన్స్ ఫామ్ చేస్తుంది, అలాగే బ్రాంచ్డ్ చైన్స్ బ్రాంచ్డ్ చైన్ ఫామ్ చేస్తుంది. సైక్లిక్ కాంపౌండ్స్ ఇలా మనకి సైక్లిక్ కాంపౌండ్స్ ను కూడా ఫామ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ క్యాటినేషన్. కార్బన్ కి ఎందుకు క్యాటినేషన్ పవర్ ఎక్కువగా ఉంటుందంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ స్మాల్ సైజ్. ఆ గ్రూప్ లో స్మాలెస్ట్ ఎలిమెంట్ కార్బన్. నెక్స్ట్ ఎబిలిటీ టు ఫార్మ్ మల్టిపుల్ బాండ్స్. మల్టిపుల్ బాండ్స్, డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది కార్బన్. అండ్ కార్బన్ కార్బన్ బాండ్ ఎనర్జీ ఈజ్ మోర్. బాండ్ ఎనర్జీ ఈజ్ మోర్. బాండ్ బ్రేక్ చేయాలంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్ అవుతుంది. స్ట్రాంగ్ బాండ్, లోన్ పేర్స్ ఉండవు, ఓకేనా, రిపల్షన్స్ ఉండవు, బాండ్ లెంత్ తక్కువగా ఉంటుంది. సో బాండ్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా ఉంటుంది, సిసి బాండ్ స్ట్రెంగ్త్. absence of lone pairs. Absence of lone pairs. Lone pairs కూడా ఉండవమ్మా, ఓకేనా. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా కార్బన్ ఉండటం వల్ల క్యాటినేషన్ పవర్ మోర్ ఉంటుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ సైజ్ ఉంటే కొన్ని స్మాల్ ఎలిమెంట్స్ ఉంటాయి మనకి, సెకండరీ ఎలిమెంట్స్, కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్, ఇలాంటి ఎలిమెంట్స్ తో బాండ్ ఫార్మేషన్ చేయాలంటే కంపల్సరీగా స్మాల్ సైజ్ ఉండాలి. స్మాల్ సైజ్ ఉంటేనే బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది, ఓకేనా. లార్జ్ సైజ్ ఉందనుకోండి, నేను క్లాస్ లో డిస్కస్ చేసాం, సిలికాన్, ఓకేనా, 5 బాండ్ ఫార్మేషన్ డిఫికల్ట్. ప్లస్ ఈ సిగ్మా బాండ్ కూడా వీక్ గానే ఉంటుంది, ఓకేనా, ఎందుకంటే లార్జ్ సైజ్ కదా ఇది, బాండ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది. సో బాండ్స్ అనేవి మనకి ఈజీగా బ్రేక్ అయిపోతాయి అవి, ఓకే. రైట్, నెక్స్ట్ మనమా టాప్ టు బాటమ్. Top to bottom, size increases. Top to bottom, size increases. Catenation power decreases. Size increases, catenation power decreases. Okay na. Silicon up to 10 atoms వరకు కంబైండ్ అవ్వగలదమ్మా. up to 10 atoms. Germanium 6 atoms. Tin 2 atoms. Lead 0. Carbon thousands of atoms. Carbon thousands of atoms తో కంబైండ్ అవ్వగలదు, ఓకేనా. సో కార్బన్ కి
catenation power more. ఓకేనా, కార్బన్ కి catenation power more ఉంటుందమ్మా. ఓకేనా, సిలికాన్ 10 atoms తో కంబైండ్ అవుతుంది, జర్మేనియం 6 atoms, టిన్ 2 atoms, lead 0. సైజ్ ఎక్కువ కదా lead కి, సో catenation power 0. Next one, allotropy. Allotropy. Allotropy అంటే ఏంటమ్మా? Same element exist in different physical states. Same element exist in different physical states called allotropy. ఓకేనా, allotropy అనేది జనరల్ గా 2 types ఉంటాయమ్మా. allotropes అనేవి 2 types. ఓకేనా, allotropies are 2 types, crystalline and amorphous. First one is crystalline, second is amorphous. Crystalline లో మనకి alternate arrangement of atoms in specific shape. Arrangement of atoms in specific shape. For example, NaCl crystal తీసుకున్నారనుకోండి, NaCl crystal crystalline allotropic అంటే ఆల్టర్నేట్ గా అరేంజ్ అయి ఉంటాయి ఆటమ్స్ అనేవి. సోడియం, నెక్స్ట్ క్లోరిన్, సోడియం, ఇలా ఒక ఆర్డర్ లో అరేంజ్ అయి ఉంటాయి. ఓకేనా, క్రిస్టలైన్ ఫామ్ లో మనకి ఆటమ్స్ అనేవి ఆర్డర్ లో అరేంజ్ అయి ఉంటాయి. అమార్ఫస్, ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్. irregular arrangement of atoms. ఓకేనా, ఎల్లోట్రోప్స్ అనేవి 2 types అమ్మా, క్రిస్టలైన్, అమార్ఫస్. క్రిస్టలైన్ లో మనకి ఆటమ్స్ అనేవి ఆర్డర్ గా అరేంజ్ అయి ఉంటాయి. అమార్ఫస్ లో ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ అంటే జిగ్జాగ్ గా ఉంటాయి. ఓకేనా, రైట్. మనకి కార్బన్ కి డిఫరెంట్ ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్ ఉంటాయి, డైమండ్, గ్రాఫైట్, ఫులరిన్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్ ఉంటాయి. వీటిల్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకున్నాం అనుకోండి, కార్బన్ కి వచ్చేసరికి క్రిస్టలైన్, క్రిస్టలైన్ లో డైమండ్, గ్రాఫైట్, ఫుల్లరిన్స్. ఓకేనా, ఈ 3 క్రిస్టలైన్ కిందకు వస్తాయమ్మా, క్రిస్టలైన్ ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్ అవి. నెక్స్ట్ అమార్ఫస్. అమార్ఫస్ కి వచ్చేసరికి కోలు, కోక్. ఓకే, నెక్స్ట్ యానిమల్ చార్కోల్, ల్యాంప్ బ్లాక్, కార్బన్ బ్లాక్, నెక్స్ట్ పెట్రోలియం, షుగర్ చార్కోల్.
ఓకే, ఇవన్నీ కూడా వాటన్నిటిలో కూడా కార్బనే ఉంటుంది, కాకపోతే అమార్ఫస్ ఆటమ్స్ అనేవి అరేంజ్మెంట్ అనేది ఇర్రెగ్యులర్ గా ఉంటుంది. కోలు, కోకు, యానిమల్ చార్కోల్, ల్యాంప్ బ్లాక్, కార్బన్ బ్లాక్ ఇవన్నీ ప్రింటింగ్ ఇంక్ లో యూస్ చేస్తూ ఉంటారు. పెట్రోలియం, షుగర్, చార్కోల్, ఓకేనా, లెదర్ ఇండస్ట్రీస్ వాటిల్లో యూస్ చేస్తూ ఉంటారు. ఓకేనా, డైమండ్, గ్రాఫైట్, ఫులరిన్స్, బక్మినిస్టర్ ఫులరిన్ C60, ఓకేనా, దానికి కూడా క్రిస్టలైన్ స్ట్రక్చర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ సిలికాన్. సిలికాన్ కూడా ఎలక్ట్రోపిక్ ఫార్మ్స్ ఎగ్జిబిట్ చేస్తున్నామా, జర్మేనియం, టిన్. టిన్ వచ్చేసరికి మనకి at 162 degrees centigrade. Rhombic tin. Oh, 162 high temperatures దగ్గర rhombic form లో ఎగ్జిస్ట్ అవుతుంది. రూమ్ టెంపరేచర్ దగ్గర జనరల్ గా మనకి ఫామ్ ఉంటుంది. బిలో టెంపరేచర్స్, యాక్చువల్గా రూమ్ టెంపరేచర్ దగ్గర వైట్ టిన్, రూమ్ టెంపరేచర్ దగ్గర వైట్ టిన్ ఫామ్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా, టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే మనం 13.2 degrees centigrade క్రాస్ అయితే గ్రే టిన్. ఆల్ఫా, బీటా, గామా, 3 ఫామ్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. బిలో టెంపరేచర్స్ దగ్గర గ్రే టిన్, రూమ్ టెంపరేచర్ దగ్గర వైట్ టిన్, హై టెంపరేచర్స్ దగ్గర రాంబిక్ టిన్, ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ లో ఒకే ఫార్మ్స్ అనేవి ఇస్తుంది. నెక్స్ట్ వన్ డైమండ్ ని హీట్ చేస్తే మనం ఇన్ వాక్యూమ్ దగ్గర హై టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తే గ్రాఫైట్ గా కన్వర్ట్ అయిపోతుంది. డైమండ్ heated in vacuum at high temperature, it converts into graphite. It converts into graphite. గ్రాఫైట్ ని కనుక మనం హీట్ చేసామనుకోండి, గ్రాఫైట్ ని is heated at high temperature, ఓకేనా, it cannot converted into డైమండ్ గ్రాఫైట్ అయింది కానీ గ్రాఫైట్ డైమండ్ అవ్వదు. Correct. Next one. Action of air. Action of air. Fourth group elements do not react with air in ordinary condition, but on burning they give monooxides or dioxides. C plus O2 gives rise to
CO2 బర్న్ చేయాలి బై ద ప్రెజెన్స్ ఆఫ్ ఓకేనా. బర్నింగ్ చేస్తే అంటే హీట్ చేస్తే మనకి CO2 ఫామ్ అవుతుంది. ఆర్డినరీ కండిషన్స్ దగ్గర ఆక్సైడ్ ఫార్మేషన్ జరగదు. CO Si plus O2 gives rise to SiO2 silicon dioxide. GeO2 Sn plus O2 gives rise to SnO2. Lead Pb plus O2 gives rise to 2PbO. lead +2 స్టేట్ లో ఉంది చూడండి. +4 స్టేట్ లో అన్స్టేబుల్ కదా, సో +2 స్టేట్ లో స్టేబుల్ కాబట్టి PbO గా ఎగ్జిస్ట్ అయింది. కార్బన్ చూడండి +4 స్టేట్ లో ఎగ్జిస్ట్ అయింది, మోస్ట్ స్టేబుల్. SiO is unstable. SiO2 is stable. Top to bottom, +2 oxidation state increases, +4 oxidation state decreases. Reaction with water. Fourth group elements cold water to react avvama. They do not react with cold water. Okay na? Steam to react avutayi. Carbon plus H2O. Steam to react avutayi. Okay na? CO plus H2. Carbon monoxide plus H2. Hydrogen gas liberate అవుతుంది. ఓకే, అలాగే Si plus H2O సిలికాన్ డయాక్సైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. Si plus 2H2O gives rise to SiO2 plus 2H2. హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. Ge plus 2H2O gives rise to GeO2 plus 2H2. Sn, tin. Sn plus 2H2O gives rise to SnO2 plus 2H2. అన్ని కూడా హైడ్రోజన్ గ్యాస్ ని లిబరేట్ చేస్తాయి. Lead only reacts with water if it has dissolved O2. Lead reaction important. Pb plus water by the presence of oxygen forms PbOH twice. Hydroxide formation జరుగుతుంది. 2PbOH twice. అందుకే లెడ్ డైరెక్ట్ గా మనకి వాటర్ తో రియాక్ట్ అవుతుంది కాబట్టి, ఓకేనా, హార్డ్ వాటర్ ని పాస్ చేస్తారు లెడ్ పైప్స్ నుంచి. పాస్ చేసినప్పుడు మనకి లెడ్ హార్డ్ వాటర్ దీని వల్ల వస్తుంది, కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ లాంటివి ఉంటాయి కదా, ఓకేనా, ఆ సాల్ట్స్ సపరేట్ అవుతాయి. Lead pipes are used, it dissolves in water, it is a poisonous metal, so hard water is passed. With hard water, Pb forms PbCl2, PbCl4, sorry, Cl2 plus 2, PbSO, lead carbonates, PbCO3. హార్డ్నెస్ అనేది మనకి సల్ఫేట్స్, కార్బోనేట్స్, క్లోరైడ్స్ వీటి వల్లే కదా వచ్చేది. సో వాటర్ తో రియాక్ట్ అయినప్పుడు లెడ్ మనకి అదిగోండి
సాల్ట్ ఫార్మేషన్ జరిగింది. ఓకేనా, దే ఫార్మ్ యాజ్ లేయర్ ఆన్ పైప్ అండ్ ప్రివెంట్ డైసొల్యూషన్ ఆఫ్ లెడ్ ఇన్ వాటర్ వెన్ వాటర్ ఈస్ పాస్డ్. ఓకేనా, ఇవి మనకి లెడ్ పైప్స్ మీద లేయర్ లాగా ఫామ్ అవుతాయి. రైట్, నెక్స్ట్ వన్, reaction with alkalis. Alkalis, base, reaction with alkali base. Carbon generally do not react with bases, but it is a good reducing agent. Okay, కార్బన్ నాన్ మెటల్ కదమ్మా, NaOH తో రియాక్షన్ చేస్తుంది. ఓకే, gives rise to 2Na2 CO3 సోడియం కార్బోనేట్. ఈ రియాక్షన్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ లో కూడా డిస్కస్ చేసాం. 3H2 హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది, సోడియం కార్బోనేట్ ప్రొడ్యూస్ అవుతుంది. సిలికాన్ ఆల్సో రియాక్ట్ విత్ NaOH liberating hydrogen gas. Si plus 2NaOH plus H2O gives rise to Na2 SiO3 plus 2H2. ఓకే, సిలికాన్ కూడా మనకి NaOH తో రియాక్ట్ అవుతున్నాము. జర్మేనియం, టిన్, లెడ్, ఓకే, అన్ని ఎలిమెంట్స్ కూడా NaOH తో రియాక్షన్ చేస్తాయి. సోడియం సిలికేట్ ఫార్మేషన్, జర్మేనియం amphoteric metal reacts with NaOH plus H2O gives rise to Na2 GeO3 plus 2H2O, 2H2. Tin, Sn plus 2NaOH plus H2, Na2 SnO3 plus 2H2. Lead, Pb, reacts with NaOH, forms Na2 PbO3 plus 2H2. ఓకేనా, అన్నీ కూడా మనకి ఆక్సైడ్ ఫార్మేషన్ చేస్తాయి. ఓకేనా, సోడియం సిలికేట్, జర్మేట్, ఓకే, టిన్నేటు, లెడ్డేటు. Tin and lead also form +2 oxidation state. NaOH gives rise to Na2 SnO2 plus H2. +2 state ఉన్నమాట, Pb plus NaOH gives rise to Na2 PbO2 plus H2. ఇక్కడేమో +4 స్టేట్ ఉంది చూడండి, 10 6 +2 4 +4, ఇక్కడ +2. టిన్ను లెడ్ +2 ఆక్సిడేషన్ స్టేట్ కూడా ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకేనా, నెక్స్ట్ రియాక్షన్ విత్ acids.
reaction with acids H2SO4, HNO3, HF, HCl. Okay, now carbon do not react with non-oxidizing acids like HCl, but can be oxidized with oxidizing acids like concentrated H2SO4 and concentrated HNO3. Important reaction అన్నది. ఓకేనా, H2SO4 HNO3 వీటితోనే రియాక్ట్ అవుతుంది. రియాక్షన్ చూడండి, H2SO4 plus H2SO4 gives rise to H2O plus SO2. Gives rise to CO2. 2H2SO4 plus C gives rise to 2H2O plus 2SO2 plus 2CO2. CO2, carbon dioxide. అలాగే HNO3 చూడండి, 2HNO3 gives rise to H2O plus 2NO2 plus oxygen gives rise to CO2. Forms two HNO3 plus C, 2H2O plus 4NO2 plus CO2, carbon dioxide. Okay, sulfur SO2, SO2 and NO2 formation జరుగుతుంది. CO2 ప్రొడ్యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ అలాగే HF silicon reacts HF forms SiCl4, SiF4. క్లోరిన్ ఉంటే Cl4 వస్తుంది ప్లస్ 2H2O, నేసెంట్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. సిలికాన్ టెట్రాఫ్లోరైడ్ ఫర్దర్ గా మరలా HF తో రియాక్ట్ అవుతుంది, ఫార్మ్స్ SiF6 minus H2 SiF6 octahedral structure. Germanium reacts with HCl. Germanium reacts with HCl, forms GeCl3 plus H2. GeCl3 plus H2. HCl3 formation జరుగుతుందమ్మా. With concentrated HCl, it gives tetrachloride. To H2. GeCl4 formation జరుగుతుంది. Tin reacts with H2SO4. Tin reacts with H2SO4, forms SnSO4 plus H2. కాన్సన్ట్రేటెడ్ కండిషన్ అయితే SO2 గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది. Tin plus concentrated gives rise to SnSO4 plus H2 plus SO2. SO2 గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ Pb
plus 2HCl gives rise to PbCl2 plus H2. PbCl2 ఫార్మేషన్ జరుగుతుందమ్మా. ఓకే, టిన్ ప్లస్ HNO3 ఇవన్నీ కూడా యాసిడ్సే. నైట్రిక్ యాసిడ్ ఫార్మ్స్ H2SNO3 H2SNO3 plus H2O plus NO2 నైట్రోజన్ డయాక్సైడ్ NO2 ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ వన్, రియాక్షన్ విత్ మెటల్స్. Reaction with metals. For example, magnesium తీసుకున్నాం అనుకున్నాము, Mg plus Si 2 moles, Mg2 Si. Carbon react with metals forming carbides. Silicon cannot react with high electropositive metals like magnesium, forming metal silicides. Germanium, tin, lead are metals. With metals they form alloys but not compounds. Okay na? Germanium, tin, lead. ఈ metals తో combined అయ్యి alloys formation చేస్తాయి. ఓకేనా? Carbon reacts with metals forming carbides. కార్బైడ్స్. సిలికాన్ కి ఒక రియాక్షన్ రాశాం. రియాక్షన్ విత్ నాన్ మెటల్స్. రియాక్షన్ విత్ నాన్ మెటల్స్. కార్బన్, ఆక్సిజన్ నాన్ మెటలే కదమ్మా, రియాక్ట్స్ విత్ O2 ఫార్మ్స్ CO2. కార్బన్ ప్లస్ సల్ఫర్ నాన్ మెటల్ CS2. కార్బన్ ప్లస్ 2Se కార్బన్ Se2. ఓకే, సల్ఫర్ ప్లస్ O2 gives rise to SO2. సల్ఫర్ నాన్ మెటల్ కదా. సిలికాన్ Si plus O2 gives rise to SiO2. ఓకేనా, Si plus 2S gives rise to SiS2. Germanium can form GeO, GeO2, GeS and GeS2. జర్మేనియం తీసుకున్నాం అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ GeO plus 2 oxidation state, GeO2, GeS, GeS2. ఓకేనా, అన్ని కూడా నాన్ మెటల్స్. ఆక్సిజన్, సల్ఫర్ నాన్ మెటల్. టిన్ SNO, SNO2, SNS, SnS2. టిన్ తీసుకుంటే SNO plus 2 oxidation state, SNO2 plus 2 oxidation state, SNS, SnS2. lead తీసుకున్నాం అనుకోండి, lead ఓన్లీ PbS, PbO plus 4 oxidation state ఎగ్జిబిట్ చేయదుగా. సో ఓన్లీ +2 oxidation state మాత్రమే ఫార్మేషన్ చేస్తుంది, ఆ కాంపౌండ్స్ మాత్రమే ఫార్మ్ చేస్తుంది. Next one, reaction with halogens.
reaction with halogens. Carbon reacts with fluorine, forms CF4. HF2 gives rise to CF4 plus F2 gives rise to C2F4. Si plus X2 gives rise to SiX4. Germanium plus 2X2 gives rise to GeX4 and plus 4 oxidation state. Sn plus 2X2 gives rise to XnS4. Lead Pb plus X2 gives rise to PbX2 plus 2 oxidation state చేసింది చూడండి. లెడ్ ఒక్కటి డిఫరెంట్ గా ఉంటుంది, రిమైనింగ్ అన్ని కూడా టెట్రా హ్యాలైడ్స్ ఫార్మేషన్ చేస్తాయి. లెడ్ ఒక్కటి +2, ఇవన్నీ కూడా టెట్రా హ్యాలైడ్స్. ఇదొక్కటి డైహాలైడ్. At next one, hydrides. Fourth group elements hydrogen తో combined అయ్యి MH4 type hydride formation చేస్తాయేమో. CH4 methane, SiH4 silane, GeH4 germane, SnH4 stannane, PbH4 plumbane, methane, silane, germane, stannane, plumbane. ఓకేనా, ఇలా హైడ్రైడ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, టాప్ టు బాటమ్ +4 oxidation state decreases. Okay, CH4 silicon, SiH4 GeH4 SnH4 lead PbH4. దీని ఫార్మేషన్ డిఫికల్ట్. Formation is difficult. ఓకేనా, స్టెబిలిటీ ఆర్డర్ CH4 SiCH4 GeH4 SnH4 స్టెబిలిటీ ఆర్డర్. ఓకే, రెడ్యూసింగ్ పవర్. Top to bottom increases. Reducing power, top to bottom increases. ఒకసారి అబ్జర్వ్ చేయండి. PbH4 లో Pb అనేది +4 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంది. ఓకేనా, +2 ఆక్సిడేషన్ స్టేట్ కోసం ఇది ఏం చేస్తుంది, హైడ్రోజన్స్ ని లిబరేట్ చేస్తుంది. ఓకేనా, సో టాప్ టు బాటమ్ రెడ్యూసింగ్ నేచర్ ఇంక్రీజెస్ అంటే టాప్ టు బాటమ్ హైడ్రైడ్ అయాన్స్ ని ఫాస్ట్ గా ఇచ్చేస్తుంది. PbH4 ఫాస్ట్ గా ఇస్తుంది హైడ్రోజన్స్ ని, హైడ్రైడ్ అయాన్స్ ని ఫాస్ట్ గా ఇస్తుంది. సో ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్.
ఓకేనా. +2 ఆక్సిడేషన్ స్టేట్ కోసం మరి +2 ఆక్సిడేషన్ స్టేట్ రావాలంటే ఓకేనా హైడ్రోజన్స్ ఏం చేయాలి, రిలీజ్ చేయాలి కదా. సో టాప్ టు బాటమ్ రెడ్యూసింగ్ నేచర్ ఇంక్రీజెస్. Right, next one, SiH4 reacts with NaOH, forms Na2SiO3. SiH4 reacts with NaOH, sodium hydroxide, forms SiO3, Na2SiO3 plus H2 gas liberation జరుగుతుంది. Right. For example, carbon silane. ఈ రెండిట్లో స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ SiH4 అవుతుంది. సో SiH4 సిలేన్స్ ని రెడ్యూసింగ్ ఏజెంట్స్ గా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే రైట్, ఎంతవరకు చూసుకున్నాం రియాక్షన్స్. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం.